హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ గ్రేవీ కర్రీని చేయటం చూపిస్తున్నాను. సో ఈ పన్నీర్ కర్రీని ఎన్నిసార్లు చేసి తిన్నా అస్సలు బోరు కొట్టదండి, అంత బాగుంటుంది. ఈ పన్నీర్ గ్రేవీ కర్రీని రైస్, రోటీ, చపాతీ, పరాటా, పుల్కా, బిర్యానీ దేనిలోకైనా చాలా బాగుంటుంది. సో లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇది 400 గ్రామ్స్ పన్నీర్ అండి. దీన్ని ఒకసారి కడిగి కట్ చేసుకోవాలి. సో నేనైతే హెరిటేజ్ పన్నీర్ని తీసుకుంటున్నాను. అన్ని ముక్కల్ని కట్ చేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసి అన్ని ముక్కలకి కలిసేలా కలుపుకోవాలి. 2 టీ స్పూన్ పెరుగు కూడా వేసుకున్నామంటే అన్ని ముక్కలకి ఉప్పు కారం బాగా పడతాయి. ఇలా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్లో ఒక 80 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే పన్నీర్ ముక్కల్ని వేసి వేయించుకోవాలి, లేకపోతే పన్నీర్ ముక్కలు అడుగున అంటుకుపోతాయి. సో హీట్ అయిన ఆయిల్లో పన్నీర్ ముక్కల్ని వేసి మీడియం హీట్లో వేయించుకోవాలి. వెంటనే కలపకూడదు. ఒకవైపు అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. అలాగని ఎక్కువగా వేగనివ్వకూడదు, పన్నీర్ పీసెస్ గట్టిగా అయిపోతాయి. సో ఈ విధంగా వేగిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా అన్ని పన్నీర్ పీసెస్ తీసేసిన తర్వాత ఇందులోంచి 1/2 కప్ ఆయిల్ని తీసేసి పెద్ద సైజు 2 ఉల్లిపాయలను కట్ చేసి వేసుకోవాలి. వీటిని మీడియం హీట్లో వేయించుకోవాలి. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి కలిపి ఒక 2 కట్ చేసిన టమాటోస్ని కూడా వేసి కలిపి ఆయిల్లో మగ్గనివ్వాలి. మూత తీసి ఒకసారి కలిపి ఇలా ఉడికిన టమాటో ఉల్లిపాయ ముక్కలను పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఒక పావు గంట పాటు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 8 బాదం పప్పు, చిన్న ఎండు కొబ్బరి ముక్క, 1 టేబుల్ స్పూన్ గసగసాలు ఇలా నానబెట్టి ఉంచిన వీటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ని పక్కన ఉంచి అలాగే టమాటో ఉల్లిపాయ ముక్కల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందాక తీసి పక్కన ఉంచిన 1/2 కప్ ఆయిల్ని వేసి ఇంకొక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, అనాస పువ్వు 1, యాలకులు 2, 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు 4 వేసి కొద్దిగా వేయించుకోవాలి. 3 కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. గ్రైండ్ చేసిన ఉల్లి టమాటో పేస్ట్ని కూడా వేసి కలిపి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 3 రెమ్మలు కరివేపాకును కూడా వేసి కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసి 1.5 టీ స్పూన్ సాల్టు, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, 2 టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇంకొక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. మొత్తం 2.5 టీ స్పూన్ కారం వేశాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు జీడిపప్పు బాదం పేస్ట్ని వేసి కలుపుకోవాలి. మూత పెట్టి జస్ట్ 5 మినిట్స్ ఉడికిస్తే ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో 1 టేబుల్ స్పూన్ కసూరి మెంతిని వేసి కలుపుకోవాలి. మనకి గ్రేవీ ఎంత లూజ్గా కావాలి అనుకుంటే అంత వాటర్ వేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ చేసిన మిక్సీ జార్లో వాటర్ని వేస్తున్నాను. ఇలా ఒక 1/2 లీటర్ వాటర్ వేసాను. ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. సో ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని
ఇంకా సరిపోలేదండి, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి కలిపి ఫ్రై చేసిన పన్నీర్ ముక్కల్ని కూడా వేసి కలిపి మూత పెట్టి 6 to 7 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో ఇలా ఆయిల్ లీవ్స్ అవుతున్నప్పుడు కొద్దిగా కట్ చేసిన కొత్తిమీరని వేసి స్టవ్ను ఆపేస్తున్నాను. సో ఇంతేనండి, ఎప్పుడు తిన్నా మళ్ళీ తినాలనిపించే విధంగా పన్నీర్ కర్రీ ఉంటుంది. ఇలా చేసి పన్నీర్ కర్రీని పులావ్, రైస్, రోటీ, పుల్కా దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ అండి. ఇలా చేసామంటే ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది, అస్సలు బోరు కొట్టదు. సో ఇలా పన్నీర్ కర్రీని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.